జేఎస్బీ విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం. నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావజాన్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి సీజన్ దాదాపు 90 నుండి 95% పూర్తయినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లా పాకాల మండల పరిధిలోని దాదాపు 95% పైబడి తోతాపూరి రకం మామిడి కోతలు పూర్తయ్యాయని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇక నీలం అయితే దాదాపు 90% కోతలు పూర్తయ్యాయని వారు అంటున్నారు. పాకాల మండలం నల్లగుట్టవారిపల్లి వల్లివడి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో ఇప్పటికీ నీలం తోటల్లోనే నిలకడగా ఉందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. కాయలో ఇంకా బరువు పెరిగే అవకాశం ఉందని, ఇంకా పక్వానికి 70% రావడంతో కోతలు ఇంకా ప్రారంభించక దాదాపు ఎక్కువ వారం రోజుల తర్వాత కోతలు మొదలయ్యే అవకాశం ఉందని స్థానిక రైతులు పేర్కొంటున్నారు. దాదాపు పాకాల మండలంలో తోతాపూరి రకం 90 నుండి 95% కోతలు పూర్తయ్యాయని, నీలం రకం మామిడి మాత్రం 85 నుండి 90% పూర్తయ్యాయని, ఇంకా 10% మేరకు పరిసర ప్రాంతాల్లో తోపుల్లోనే పంట అలాగే తోటల్లో ఉందని స్థానిక రైతులు అంటున్నారు. అదికాక పాకాల మండలం దాములతూరు మ్యాంగో మార్కెట్లో నీలం రకం మామిడి ధరలు నిలకడగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అంటే గత కొద్ది రోజులుగా నాణ్యత కలిగిన కాయలు ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు నీలం రకం మామిడికి టన్ను 18,000 నుండి అత్యధిక ధర 26-27,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారస్తులు పేర్కొన్నట్లు రైతులు అంటున్నారు. ఇక వారం 10 రోజుల్లోపు దాదాపు పూర్తిగా మామిడి సీజన్ పూర్తి కావచ్చని రైతులు వ్యాపారస్తులు ఒక అంచనాకు వస్తున్నారు. నీలం రకం మామిడిలో ఇంకా కాయ బరువు పెరిగే అవకాశం ఉన్నందున తోటలను ఉంచినట్లు రైతులు అంటున్నారు. ఇంకా వారం 10 రోజుల్లోపు సీజన్ పూర్తిగా ముగిసే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు. మీ ప్రాంతాల్లో నీలం రకం మామిడి తోటల్లో ఏమాత్రం ఉంది, వాటి ధరలు ఏ విధంగా కొనుగోలు చేస్తున్నారు అన్న విషయంపై మీ విలువైన అభిప్రాయాలు పంచుకోండి. ఇంకా తోతాపూరి కూడా మీ ప్రాంతాల్లో ఏమాత్రం తోటల్లో ఉంది, సీజన్ పూర్తిగా ముగిసిందా అన్న మీ విలువైన అభిప్రాయాలు పంచుకుంటారని ఆశిస్తూ నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్.